डिप्टी सीएम भट्टी विक्रमार्का ने कहा है कि अपोजिशन पार्टियां तेलंगाना की मुआशी सूरत हाल के बारे में झूठा प्रोपेगेंडा कर रही हैं। उन्होंने खम्मम में मीडिया से बात करते हुए कहा कि कांग्रेस हुकूमत ने अब तक 54,000 करोड़ रुपए का कर्ज लिया है, जबकि बीआरएस के जरिए लिए गए कर्जों के लिए हर माह 6,722 करोड़ रुपए का सूद दिया जा रहा है। इस साल हुकूमत ने पिछली बीआरएस हुकूमत के कर्जों पर जुमला 66,782 करोड़ रुपए का सूद अदा किया है। इसके अलावा उन्होंने बताया कि किसानों के 21,000 करोड़ रुपए के कर्ज भी अदा कर दिए गए हैं। डिप्टी सीएम ने कहा कि हम कानून साज असेंबली में अकाउंट्स पर बहस के लिए तैयार हैं। उन्होंने याद दिलाते हुए कहा कि सीएम रेवंत रेड्डी ने किसानों को संक्रांति के बाद ही रैतु भरोसा देने का ऐलान किया है। डिप्टी सीएम ने लोगों को बीआरएस कायदीन के प्रोपेगेंडे पर यकीन ना करने की दरखास्त करते हुए कहा कि कांग्रेस कायदीन बीआरएस लीडरों के जैसा झूठ नहीं बोल सकते। डिप्टी सीएम जोर देते हुए कहा कि गुरुकुल स्कूल हॉस्टल में खाने के मियार पर कोई समझौता नहीं किया जाएगा। 2024 అంటే 31/3/2024 కల్లా 3,89,673 కోట్లు నేరుగా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టుంటాం. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొన్ని కార్పొరేట్లు పెట్టి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లాగా సృష్టించి వాటి ద్వారా కూడా అప్పులు తీసుకున్నారు. వాటికి కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి తీసుకుంటుంది. వాటిలో ఉదాహరణకి కాళేశ్వరం కార్పొరేషన్ లేకపోతే ఇంకొక కార్పొరేషన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్, ఇట్లా అంటే మిషన్ భగీరథ కార్పొరేషన్, ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులే ప్రభుత్వమే కట్టారు. ఇప్పుడు మనమే కడుతున్నాం, ప్రభుత్వమే కడుతుంది కూడా. ఆ విధంగా గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్ పెట్టి తీసుకున్నటువంటి కార్పొరేషన్ పెట్టి తీసుకున్న అప్పులు కేవలం 5,893 కోట్లు 2014 రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి 95,462 కోట్లు తీసుకొచ్చాం. అట్లాగే మిగతా కార్పొరేషన్స్ అంటే నాన్ గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్తో అప్పులు తీసుకుని వచ్చాం. అది 2014 కల్లా జీరో ఉంది, అసలు రూపాయి లేదు వాటికి. వాటి ద్వారా కూడా మళ్ళీ 59,414 కోట్లు తీసుకొచ్చాం. వీటితో పాటు వీళ్ళు ఇరిగేషన్లో, R&Bలో, పంచాయతీరాజ్లో, గ్రామ పంచాయతీల్లో, హాస్పిటల్స్లో మిడ్ డే మీల్స్ లేకపోతే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PFలు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్నిటినీ అప్పుగా పెట్టిపోయారు. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది అప్పు. ఆ అప్పు ఒక 40,000 కోట్లు పెట్టిపోయారు. అంటే మనకి ఆజ్ 2014కి ఏం లేవు అసలు. దాన్ని ఒక 40,000 కోట్లకి 40,154 కోట్లకి పెట్టిల్లారు. ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు, ఇవాళ ఇంకా ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడారు. మరి ఇంత పచ్చి అబద్ధాలు ఉన్నవా? ఇవన్నీ దాస్తే దాగాయి కాదు, ప్రభుత్వ రికార్డులో ఉండే, బ్యాంకుల దగ్గర ఉండే లెక్కలే ఇవన్నీ. సో ఇది ఒక వాస్తవ పరిస్థితి. Are you suffering from a diabetic foot? At Shifa Clinic, we offer guaranteed treatment without cutting your leg. Struggling with kidney failure? No need for dialysis. And for high blood pressure or diabetes, we can help you stop lifelong medication. Visit Shifa Clinic in Hydernagar today for advanced and effective treatments.